అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం 111. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను అండి. శ్రావణ మాసం కదా ఇది. ఈ శ్రావణ మాసంలో 7 దేవాలయాలని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. శ్రావణ మాసం చివరి శనివారం ఇది. మనం ఈరోజు షూట్ చేస్తున్నాం. వెళ్ళి మొత్తం దేవాలయాలన్నీ చూపిస్తాను. 7 దేవాలయాలు ఒకే వీడియోలో చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. 7 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి నేను మీకు చూపించబోతున్నాను. రండి వెళ్దాం. ఇప్పుడు రెండవ దేవస్థానానికి వచ్చామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, గోశాల, అనంతపురం గోశాలలో ఉన్న గోకుల గోవిందుడు. వెళ్దాం. ఇది రెండవది. రండి. ఇదేనండి గోకుల గోవిందుడి టెంపుల్. రండి వెళ్దాం. ఇప్పుడైతే 3వ దేవాలయానికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, బుక్కరాయి సముద్రంలో దేవరకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. రండి. మూడవ దేవాలయానికి అయితే వచ్చేసామండి. వెనకాల మనకు కనిపిస్తుంది కదా, బుక్కరాయకొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. రండి. రేణు
నా నా రేణు రే ధీం ధూమ్ ధర ధీం ధర ధీం. ఇప్పుడైతే మనం 4వ దేవస్థానానికి వచ్చేసామండి. ఇది పండమేటి వంక దగ్గర ఉన్న పండమేటి రాయుడు స్వామి దేవాలయానికి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇది 4వ దేవాలయం. ఇప్పుడు మనం 5వ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఈరోజు శ్రావణ మాసం కదా, 5వ శనివారం, చివరి శనివారం ఇది 5వ దేవస్థానం. చూసారు కదా, క్రౌడ్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. వెళ్దాం, లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం రండి. చూసారు కదండి, శ్రావణ శనివారం కాబట్టి చాలా మంది వచ్చారు. ఇక్కడ వ్రతం చేస్తున్నారు స్వామివారికి. ప్రస్తుతానికి అయితే మెయిన్ టెంపుల్ మనం వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి కొద్దిగా క్లోజ్ అయిపోయింది. చాలా మంది చూసారా, వాళ్ళ నోములు నోచుకుంటున్నారు అనమాట. పదండి, మనం నెక్స్ట్ దేవాలయానికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం 6వ దేవాలయంలో భాగంగా శ్రీకంఠం సర్కిల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసామండి. ఇది 6వది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి.
మనమైతే 7వ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసామండి. ఇది శ్రీనివాస నగర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం. రండి వెళ్దాం. ఈరోజు అయితే అన్ని దేవాలయాలు చాలా కిటకిటలాడుతున్నాయి, కానీ ఎందుకో ఈ టెంపుల్ మాత్రం ఎవ్వరు లేరు అసలు. అప్పుడే క్లోజ్ కూడా చేసేసారు. రండి, మనకి లోపలికి వస్తేనే చూసారా, బయట ఏం కనిపించదు కానీ లోపల మాత్రం చాలా విశాలంగా ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే మనకి నవగ్రహాలు ఉన్నాయి. ఈ తర్వాత ఇక్కడ నాగుల కట్ట కూడా ఉంటుంది. చూశారు కదండి, 7 దేవాలయాలు, 7 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఒకే వీడియోలో నేను మీకు చూపించాను. మొత్తం ఈరోజు అనంతపూర్ అంతా తిరిగానండి. ఒకే రోజు 7 దేవాలయాలు ఎవరు చూపిస్తారు చెప్పండి? మన ఛానల్లో మాత్రమే చూపిస్తాను. తిరిగినందుకు నాకు పుణ్యం, చూసినందుకు మీకు పుణ్యం. ఇదే చేత్తో లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం 111. బాయ్.